వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 9th డిసెంబర్ 2025లో జరిగినటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు రీజనింగ్ అంటే గ్రూప్ డి ఎగ్జామ్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ రెండు కలిపి 55 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. 30 క్వశ్చన్స్ రీజనింగ్, 25 క్వశ్చన్స్ యాప్టిట్యూడ్. ఓకే, సో ఈరోజు ఈ పేపర్లో 30 క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన ఆప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టడం జరిగింది, వాటిని కూడా ఒకసారి చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 51 జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 51 నుంచి 80 వరకు ఉంటాయి. టోటల్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ కంప్లీట్ రీజనింగ్ క్వశ్చన్స్ గ్రూప్ డి ఎగ్జామ్లో అడిగినవి. సో చూద్దాం. 51 వచ్చేసి ఎల్ఎంఎన్ఓపి అనే 6 వ్యక్తులు ఉత్తరాముఖంగా వరుసలో కూర్చున్నారు. అంటే ఇది ఒక లైను, నార్త్ సైడ్ ఉత్తరం వైపు ఫేస్ చేసి కూర్చున్నారు. ఓకే, నెక్స్ట్ ఎడమ చివరన ఎన్ కూర్చున్నారు. ఇది లెఫ్ట్, ఇది రైట్. ఈ లెఫ్ట్ సైడ్ వాడు కూర్చున్నాడు, ఎన్ అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ ఎన్ మరియు క్యూ మధ్య కేవలం 3 వ్యక్తులు ఉన్నారు. 1 2 3. వీళ్ళ ముగ్గురు తర్వాత ఎవడు? క్యూ అనేవాడు ఉండు. ఓకే, నెక్స్ట్ పీకి కుడివైపున 2వ స్థానంలో ఎల్ కూర్చున్నారు. ఎల్కు కుడివైపున 2వ స్థానంలో ఎమ్ కూర్చున్నారు. నెక్స్ట్ చూడండి, మొత్తం ఎంతమంది? 6. మొత్తం ఎంతమంది వచ్చారు? 5. అంటే లాస్ట్కి వచ్చేది ఒక్కడు వచ్చిండు, లాస్ట్కి కూర్చుంటాడు ఆ ఒక్కడు అనేవాడు. ఎందుకు? ఇక్కడ వరకు అరేంజ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ అయినాడు పీకి కుడివైపున 2వ స్థానంలో ఎల్ కూర్చున్నాడు. సో ఇక్కడ చూడండి, పి అనేవాడికి కుడివైపున 2వ స్థానంలో ఎల్. నెక్స్ట్ ఏమన్నాడు? ఎల్కి కుడివైపున 2వ స్థానంలో ఎమ్ కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఈ ఎల్ అనేవాడు పి, ఇక్కడ చూడండి రఫ్గా రాస్తున్నా, పికి కుడివైపున 2వ స్థానంలో ఎల్ ఉన్నాడు. ఓకే, ఎల్కి కుడివైపున 2వ స్థానంలో ఎమ్ ఉన్నాడు. సో ఎల్కి కుడివైపున 2వ స్థానంలో ఎవడు కూర్చున్నాడు? ఎమ్. సో ఇది సీక్వెన్స్ అనమాట, 2వ స్థానంలో వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పి అనేవాడిని ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎల్ అనేవాడు కుడివైపున 2వ స్థానంలో ఇక్కడ ఉంటాడు. ఓకే, కుడివైపున ఎల్ 2వ స్థానంలో ఎమ్ అనేవాడు ఉంటాడు. సో మిగిలింది ఎవడు? ఓ అనేవాడు ఇక్కడ కూర్చున్నాడు. క్వశ్చన్ ఏం అడిగిండు? ఈ విధంగా కింది 4 3 ఒకేలా ఉన్నాయి, సంబంధం లేని దాన్ని కనుక్కోండి. పి తర్వాత ఎల్. ఓకే, సో ఇక్కడ చూడండి, పి తర్వాత ఎల్ ఉంది. ఓకే, అంటే పికి అంటే రైట్ సైడ్ ఎల్ ఉంది. ఓకే, ఓకి పి ఉంది. ఓ అనేవాడికి లెఫ్ట్ సైడ్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం సరే నెక్స్ట్ ఆప్షన్ సి, ఎల్ తర్వాత ఎమ్ ఉంది. ఎల్ ఇక్కడ ఉంటే ఎమ్ అనేవాడు ఇక్కడ ఉంది. ఓకే, ఎన్ ఓ, ఎన్ ఇక్కడ ఉంటే ఓ అనేవాడు ఇక్కడ ఉంది. అంటే ఆప్షన్ ఏ, సి, డి అనేవి ఒక సీక్వెన్స్. ఫస్ట్ దానికి సెకండ్ రైట్ అనేది సెకండ్ లెటర్ ఉందన్నమాట. సో ఇది ఒకటి డిఫరెంట్ ఉంది కాబట్టి డిఫరెంట్ ఉన్నది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఆప్షన్ బి. 52 చూడండి, కొన్ని ప్యాటీలు కేకులు అన్నాడు. ఓకే, కొన్ని అన్నాడు కాబట్టి హాఫ్ సర్కిల్. ప్యాటీలు అంటే పి అనుకుందాం, కేకులు సి అనుకుందాం. అన్ని కేకులు సమోసాలు అంటే ఈ కేకుల సర్కిల్ అంతా ఏమవుతుంది? సమోసాలు, ఎస్ అవుతుంది. కన్క్లూజన్ చూడండి, కొన్ని సమోసాలు కేకులు, సమోసాలు ఇక్కడ ఉంది, కేకులు ఇక్కడ ఉంది. సారీ, అన్ని కేకులు సమోసాలు అయినప్పుడు కొన్ని సమోసాలు కేకులు అవుతాయి. ఓకే, నెక్స్ట్ అన్ని ప్యాటీలు సమోసాలు, ప్యాటీలన్నీ సమోసాలు అయితే కావు. సారీ, ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. అన్ని ప్యాటీలు కేకులు అంటే ఈ కేకులు అనే సర్కిల్ లోపల ప్యాటీలు రావాలి. ఓకే, అది డ్రా చేయడం రాంగ్ డ్రా చేసా. సో ఈ ప్యాటీల సర్కిల్ నేను హాఫే తీసుకున్నాను, అన్ని కాబట్టి. సో ఇప్పుడు చూడండి వస్తుంది. సో అన్ని ప్యాటీలు కేకులు అయినప్పుడు, అన్ని ప్యాటీలు కేకులు అయినప్పుడు, కేకులన్నీ సమోసాలు అయినప్పుడు ఈ ప్యాటీలు అనే సర్కిల్ చూడండి, ఈ ప్యాటీలు అనే సర్కిల్ కేకుల లోపల ఉంది, కేకులు అనే సర్కిల్ సమోసా లోపల ఉంది. అంటే ఇవన్నీ కావడానికి ఛాన్సెస్ ఉంది, రెండు ఫాలో అవుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 చూడండి, ప్లస్ మరియు మైనస్లను మార్చమన్నాడు. ఇది ప్లస్ ప్లేస్లో మైనస్ చేస్తున్నా, మైనస్ ప్లేస్లో ప్లస్ చేస్తున్నా. నెక్స్ట్ ఇంటూ డివైడెడ్ మార్చమన్నాడు. ఇది డివైడెడ్ చేస్తున్నా, దీన్ని ఇంటూ చేస్తున్నా. సో ఫర్దర్గా చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? 384 డివైడెడ్ బై 2 అంటే 2 1 18, 2 9 2 2 192 మైనస్ ప్లస్ 43. ఓకే, నెక్స్ట్ 141 ఇంటూ 8, 8 1 8. ఓకే, 8 4 32 అంటే 2 3, 8 1 8, 8 2 32 కదా, 8 3 11. సో 1128 మైనస్ 192 ప్లస్ 43. 1128 నుంచి 192 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 6. ఓకే, 12 నుంచి 9 పోతే 3. ఓకే, 0. సారీ, ఇది 10 వస్తుంది కదా, ఈ 10 ఆల్రెడీ పోయింది కాబట్టి 936. 936కి 43 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 6 3 9, 4 3 7 9, 9 7 9. ఆప్షన్ బి. 53 చూడండి, ఆయుష్ తరగతిలో పై నుంచి 28 ర్యాంక్. ఓకే, నెక్స్ట్ కింది నుంచి ఎంత అన్నాడు?
46 ర్యాంక్ అన్నాడు. సో ఎంతమంది ఉన్నారు అన్నాడు. సో ఈ రెండింటిని సమ్ చేయండి, ఎంత వస్తుంది? 8 6 ఎంత? 14. ఓకే, నెక్స్ట్ 4 2 6 1 7, 74. ఈ 74 నుంచి -1 చేయాలి. ఎందుకు? ఈ పైనుంచి ఆయుష్ అనేవాడిని కౌంట్ చేస్తున్నాం, కింది నుంచి ఆయుష్ అనేవాడిని కౌంట్ చేస్తున్నాం కాబట్టి -1 చేయాలి. 74 - 1 73. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 55 చూడండి. ఇచ్చిన 2 సెట్స్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ సేమ్ రిలేషన్ తోటి 4 ఆప్షన్లలో ఒక్కదానికి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 24 12 2 ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ది సెకండ్ మల్టిప్లై చేస్తే ఫస్ట్ వచ్చింది అనుకుందాం. సేమ్ లాజిక్ ఇక్కడ వస్తుందా? 14 5 70, 5 4 20, 5 1 లేదా? సో థర్డ్ డిజిట్ సెకండ్ డిజిట్ మల్టిప్లై చేస్తే మనకి ఏం రావాలి? ఫస్ట్ది రావాలి. సేమ్ ఆప్షన్లో లేదని ఉందాం, చూద్దాం. సో ఇవి రెండింటి మల్టిప్లై చేస్తే 45 5 అంటే బిహైండ్ 19 కంటే ఎక్కువ వస్తుంది. 39 3 అంటే 19 కన్నా ఎక్కువ వస్తుంది. 12 5 60, 12 6 కాదు, 16 2 32. ఆప్షన్ డి అనేది సాటిస్ఫై చేస్తుంది, సేమ్ లాజిక్. ఓకే, 56 చూడండి. ప్లస్ మరియు మైనస్లను మార్చమన్నాడు. ఇది మైనస్ ఉంది ప్లస్ చేస్తున్నా, ఈ ప్లస్ ఉంది మైనస్ చేస్తున్నా. ఓకే, ఇంటూ డివైడెడ్ మార్చండి, దీన్ని డివైడెడ్ చేస్తున్నా, దీన్ని ఇంటూ చేస్తున్నా. సో 104/26 ఇది ఎంతలో పోతుంది? సో డైరెక్ట్గా క్యాన్సిలేట్ కావట్లేదు కాబట్టి 2 తోటి చేద్దాం. 2 తోటి చేస్తే 2 1 2 3. ఓకే, అది ఎంత ఉంది? 104ని 2 తోటి చేస్తే 52 ఇంటూ 13. ఓకే, ఇంటూ 13 67 ప్లస్. సో ఇప్పుడు ఈ 13 క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకు? ఇంటూలో ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 67 ప్లస్ 52 ఎంత వస్తుంది? 7 2 9. ఓకే, 6 5 11. సో ఈ 11 నుంచి ఈ -93 ఉంది కదా, దాన్ని తీసేయాలి. 93ని తీసేయండి. తీసేస్తే ఎంత? 9 నుంచి 3 పోతే 6, 11 నుంచి 9 పోతే 2, 26. ఆప్షన్ ఏ. 57 చూడండి. బాస్కెట్ ఈజ్ గ్రీన్ అన్నాడు. NSTUNM. గ్రీన్ ఇందులో గ్రీన్ ఉంది, ఇందులో గ్రీన్ ఉంది. ఏముంది? NS ఉంది. ఇందులో NS, ఇందులో NS ఉంది కాబట్టి గ్రీన్కి NS అవుతుంది. ఆప్షన్ సి. 58 క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తున్నాడు? 12కి 13కి ఎంత ఇంక్రీజ్ అయింది? 11. ఓకే, 23 45కి ఎంత ఇంక్రీజ్ అయింది? 12. 45 అంతే కదా. 23 అంటే 5 3 పోతే 2, 4 నుంచి 2 పోతే 2, సారీ 22 అయింది. నెక్స్ట్ 78 అంటే 3, 7 4 పోతే 3, 33. సో ఈచ్ టైం ఎంత ఇంక్రీజ్ అవుతుంది? సీక్వెన్స్ చూసుకుంటే 11 22 33 44 55. అంటే డైరెక్ట్ ఈ 122ని 55 తోటి యాడ్ చేయండి. 5 2 7, 5 2 7 1, 177. ఆప్షన్ ఏ. 59 చూడండి. 4 ఆప్షన్స్ ఒక రిలేషన్ ఉంటుంది, ఆ అవుట్ ఆఫ్ రిలేషన్ ఉన్న దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. O అంటే ఎంత? 15, M అంటే 13 అంటే -2 అయింది, సేమ్ 0 అయింది. అంటే ఇచ్చిన 3 డిజిట్స్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. దీనికి ఇది, దీనికి ఇది రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, T అంటే 20, Q అంటే ఎంత? 17 అంతే కదా, -3 అయింది. 17 ప్లస్ ఎంత అయింది? R అంటే 18 +1 అయింది. ఓకే, నెక్స్ట్ చూడండి. X అంటే ఎంత? 24, U అంటే ఎంత? 21, -3 అయింది. U అంటే 21, V అంటే 22, +1 అయింది. సో ఇవి రెండు ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా ఇది కూడా సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. ఎందుకు? 2 3 అనేవి కంపల్సరీ ఒక లాజిక్ని ఫాలో అవుతాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆప్షన్ ఏ అనేది డిఫరెంట్గా ఉంటుంది. చూడండి, ఇక్కడ 3 నిర్దిష్టమైన ఒకే మార్గంలో అంటే ఒకే లాజిక్ని ఫాలో అవుతున్నాయి అని అర్థం. 2 ఒక లాజిక్ని ఫాలో అయినాయి అంటే 3ది ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. 60 చూడండి. SVDTని WIXగా రాసుకుందాం, అదేవిధంగా IXPGని MCUNగా రాసుకుంటే UMDVని ఏ విధంగా రాసుకోవచ్చు అన్నాడు. సో చూడండి, ఎస్కి డబ్ల్యూకి రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 19 23 ఎంత అయింది? +4 అయింది. ఓకే, D అంటే ఎంత? 4, I అంటే 9, +5 అయింది. ఓకే, V అంటే ఎంత? 22, A అంటే ఎంత? 1, 22 1 అంటే 20, Z వరకు 4 అంతే కదా. 22 4 అంటే 26, అదొకటి 5. నెక్స్ట్ T అంటే 20, X అంటే 4, +4 అయింది. సో ఇది సీక్వెన్స్ 4 5 5 4 సేమ్ సీక్వెన్స్. యూకి చూద్దాం. U అంటే 21, 21 4 కలిపితే 25, 25 అంటే Y. M అంటే 13, 13కి 5 కలిపితే 18, 18 అంటే R. YR తోటి ఒకటే ఉంది, సారీ ఇక్కడ కూడా ఇంకో ఆప్షన్ ఉంది. నెక్స్ట్ E అంటే ఎంత? 5, 5కి 5 కలిపితే ఎంత? 10, 10 అంటే ఎంత? J, YRJ. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61 చూడండి. 2001 2010 9 ఇంక్రీజ్ అయింది. 10 18 8 ఇంక్రీజ్ అయింది. 18 25 7 ఇంక్రీజ్ అయింది. 25 31 6 ఇంక్రీజ్ అయింది. 31కి ఎంత ఇంక్రీజ్ కావాలి? 5, 31 5 ఎంత? 36, 20 36. ఆప్షన్ బి. 62 నెంబర్ చూద్దాం. 55 62 ఎంత ఇంక్రీజ్ అయింది?
ఇవి 5 అవి 2 7 ఇంక్రీజ్ అయింది. 62 69 ఎంత ఇంక్రీజ్ అయింది? 7 ఇంక్రీజ్ అయింది. 69 76 7 76కి 7 కలిపితే ఎంత? 83. 83 తోటి ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి? ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ డి ఉంది. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఈ చూడండి, ఈకి హెచ్ ఎంత ఇంక్రీజ్ అయింది? ఈ అంటే 5, హెచ్ అంటే 8 +3 అయింది. ఓకే, 8 11 +3 అయింది. 11 14 +3 అయింది. 14 3 కలిపితే 17. 17 అంటే ఎంత? క్యూ, సారీ అంతే, క్యూ అంటే 17గా. సో క్యూ తోటి స్టార్టింగ్ ఏముంది? ఆప్షన్ ఏడీలో ఆప్షన్ ఏ ఉంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ. 63 చూడండి, ఓపీ రిలేషన్ రాసుకుందాం ఫస్ట్. ఓపీ టీజీవి. సో రిలేషన్ చూడండి, ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏంటిది? సోదరి అంటే సిస్టర్. పి యొక్క సిస్టర్ వి, ఎస్ఐ పెట్టుకుంటున్నాం సిస్టర్. నెక్స్ట్ పీకి టీకి రిలేషన్ @ ఉంది. @ ఉండే సోదరుడు అంటే బ్రదర్, బి పెట్టుకుంటున్నా. నెక్స్ట్ టీకి జీకి వచ్చేసి రిలేషన్ వచ్చేసి యాషన్ ఉంది. యాష్ అంటే ఏంటిది మనకి ఇక్కడ? తండ్రి, ఫాదర్. జీ యొక్క ఫాదర్ ఎవడు? టీ. నెక్స్ట్ జీకి వీకి ఏముంది? మైనస్ ఉంది. మైనస్ అంటే భార్య, వైఫ్. సో రిలేషన్ చూడండి, వైఫ్ ఫాదర్. ఓకే, వైఫ్ ఫాదర్ బ్రదర్ సిస్టర్. వైఫ్ వాళ్ళ ఫాదర్కి బ్రదర్ సిస్టర్ అంటే ఫాదర్కి కూడా ఫాదర్ వాళ్ళ బ్రదర్ సిస్టర్. దట్ మీన్స్ ఫాదర్ కూడా సిస్టర్. ఎవరు ఫాదర్ సిస్టర్? వైఫ్ ఫాదర్ సిస్టర్. సో సిస్టర్ ఉంది చూడండి, ఫస్ట్ ఇందులో సిస్టర్ ఉంది, ఇందులో సిస్టర్ ఉంది. ఎవరికి సిస్టరు? వైఫ్ వాళ్ళ ఫాదర్ సిస్టర్. భార్యకు సోదరి కాదు, ఫాదర్ సిస్టర్. ఆప్షన్ డి. 64 చూడండి, ఎన్ తూర్పున ఎం ఉంటుంది. అంటే ఎన్ అనేవాడు ఇక్కడ ఉంటే ఈస్ట్ సైడ్, ఎం అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, టౌన్ ఎంకి దక్షిణాన ఓ ఉంటుంది. దక్షిణం అంటే సౌత్ సైడ్, ఓ అంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఓ ఇక్కడ పెడతారు. నెక్స్ట్ ఏమన్నాడు? ఓకి పశ్చిమాన పి ఉంటుంది. ఓకి ఇది తూర్పు, ఇది పశ్చిమాన పి అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ పి పెట్టుకుంటుంది. పీకి ఉత్తరాన క్యూ ఉంది. ఓకే, పీకి ఉత్తరాన క్యూ అంటే ఉత్తరం అంటే ఇటు సైడే కాబట్టి ఇక్కడ క్యూ పెట్టుకుంటున్నా. సో ఇవన్నీ ఒకే లైన్లో ఉంటాయా లేవా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. క్యూకి వాయువ్యంగా ఎన్ ఉంది. సో చూడండి, సో ఈ క్యూ అనేది ఇక్కడ ఉంటే ఉత్తరాన అంటే ఇక్కడ సమ్వేర్ ఉంటే ఈ ఇక్కడ ఎన్ అనేది ఉంది అనుకుందాం. ఈ ఎన్ ఎమ్ సేమ్ లైన్లో ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎమ్ కింద ఓ ఉంటుంది. ఓకే, ఓకి పి ఉన్నప్పుడు తూర్పుడు అన్నాడు కానీ ఎన్ని కింద కాదు, సమ్వేర్ ఇక్కడ తూర్పు నుండి క్యూకి వాయువ్యంగా అంటే ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి అడిగిండు? క్యూకి సంబంధించి టౌన్ ఎం యొక్క స్థానం ఏంది? క్యూకు సంబంధించి టౌన్ ఎం యొక్క స్థానం ఏంది అని అడిగిండు. ఏముంటుంది? ఇక్కడ చూడండి, క్యూ ఇక్కడ ఉంది, ఎన్ ఇక్కడ, ఎం ఇక్కడ ఉంది. సో ఇది ఏంటిది? ఉత్తరం. ఇదేంటిది? తూర్పు. అప్పుడు ఇదేం కావాలి? ఈశాన్యం కావాలి, అంతే కదా, ఈశాన్య కోణాలంట. సో చూడండి, ఇది నైరుతి, ఇది ఆగ్నేయం, ఇది ఈశాన్యం, ఇది వాయువ్యం. ఓకే, సో ఇప్పుడు మనకు ఆన్సర్ ఏంటిది? ఈశాన్యం, ఆప్షన్ డి. ఒకవేళ మీకు ఇది అర్థం కాకుంటే ఇంగ్లీష్ క్వశ్చన్ చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇది ఈస్ట్, ఇది నార్త్ అయినప్పుడు ఇది ఏమవుతుంది? నార్త్ ఈస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 65 చూడండి, అన్ని హోటళ్ళు రెస్టారెంట్లు. ఇది హోటలు, ఇది రెస్టారెంట్. అన్ని రెస్టారెంట్లు కేఫ్లు. ఈ రెస్టారెంట్లు అన్నింటి కేఫ్లు అన్నాడు కాబట్టి సి. కొన్ని రెస్టారెంట్లు ఏమన్నాడు? అన్ని రెస్టారెంట్లు కేఫ్లు, కొన్ని రెస్టారెంట్లు వంటశాలలు. కొన్ని రెస్టారెంట్లు వంటశాలలు అంటే సో రెస్టారెంట్కి సర్కిల్ ఇస్తున్నాం. ఈ రెస్టారెంట్లు ఏంటిది? వంటశాలలు. సో కుకింగ్ హౌసెస్, సిఓ పెట్టుకుందాం. కన్క్లూజన్ చూడండి, కొన్ని కేఫ్లు వంటశాలలు. కేఫ్లు వంటశాలలకు సర్కిల్ ఉంది ఈ ఏరియా. ఓకే, సో ఫాలోస్. కొన్ని హోటళ్ళు వంటశాలలు. హోటల్ ఇక్కడ ఉంది, వంటశాలలు ఇక్కడ ఉంది. ఆ రెండింటికి రిలేషన్ ఉందా? హోటల్ సర్కిల్ టచ్ చేసి ఉందా? కావట్లేదు. సో ఇది కాదు, ఆప్షన్ బి. 66 సేమ్ రిలేషన్ ఇంతకుముందు మనం ఫైండ్ అవుట్ చేసిందే. ఓకి ఎం అనుకుందాం రిలేషన్, జేకి క్యూ అనుకుందాం. ఓ అంటే ఎంత? ఎంఎన్ఓ 15. ఎం అంటే 15 13 -2 అయింది. జే అంటే 10 17 +7 అయింది. నెక్స్ట్ రిలేషన్ చూడండి, ఎల్ అంటే 12, జే అంటే 10 -2 అయింది. ఓకే, జీ అంటే 7, ఎన్ అంటే 14, 7 + 7 14. ఐ అంటే ఎంత? 9, జీ అంటే 7, ఇక్కడ కూడా -2 అయింది. డి అంటే 4, ఎల్ అంటే 12, 4 12 అంటే +8 అయింది. మనకి ఎంత కావాలి? +7 కావాలి. ఇవి రెండు ఒక రిలేషన్ ఫైండ్ అవుట్ చేసిందంటే అవుట్ ఆఫ్ 2లో కూడా ఒకటి సేమ్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేస్తారు. డిఫరెంట్గా ఉంది, ఆప్షన్ సి. డైరెక్షన్ క్వశ్చన్ చూడండి, పాయింట్ ఏ నుంచి దక్షిణం వైపు 9 కిలోమీటర్లు వెళ్ళింది. ఓకే, నెక్స్ట్ ఏం అడిగింది? ఆమె ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు వెళ్ళింది. ఎడమ వైపు అంటే నాకు ఆపోజిట్ ఉంది కాబట్టి కుడి వైపు వెళ్తాడు.
నెక్స్ట్ మళ్ళీ ఎడం వైపు తిరిగి 2 కిలోమీటర్లు వెళ్ళింది. ఓకే. నెక్స్ట్ ఏం అడిగిండో అప్పుడు ఆమె ఎడం వైపు తిరిగి 4 కిలోమీటర్లు వెళ్ళింది అన్న. ఎడం వైపు అంటే ఇటు సైడ్ తిరిగి ఎన్ని కిలోమీటర్లు? 4 కిలోమీటర్లు. చివరిగా కుడివైపు తిరిగి 7 కిలోమీటర్లు పోయింది అన్నాడు. ఓకే, 7 కిలోమీటర్లు పోయింది. పాయింట్ పి వద్ద ఆగింది. ఎంత దూరంలో ఉంది అన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది? సారీ ఇది ఎంత? 7 కిలోమీటర్లు వెళ్ళాడు. సో ఇది 7, ఇది 2, 9, ఇది 9. సో అప్వర్డ్ ఎంత పోయిందో డౌన్వర్డ్ అంత వచ్చింది, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ రైట్ సైడ్ 11 కిలోమీటర్లు పోతే లెఫ్ట్ సైడ్ 4 కిలోమీటర్లు వచ్చింది, బ్యాలెన్స్ ఇది మిగిలింది. ఇది ఎంత దూరం? 11 నుంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది మనకి? 6 వస్తుంది. 11 నుంచి 4 తీసేస్తే 7. 7 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి? ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అంటే పశ్చిమ సైడ్ వెళ్ళాలి. అసలు ఆప్షన్ ఒకటే ఉంది, ఆప్షన్ సి. నెక్స్ట్ 68 చూడండి, ఒక టేబుల్ చుట్టూ కూర్చున్నారు. జీకి ఎడం వైపు నుంచి లెక్కించినప్పుడు జీ మరియు ఈ మధ్య 2 వ్యక్తులు. ఇది కుడివైపు, ఇది ఎడం వైపు. 1, 2 2 వ్యక్తులు ఉన్నారు. ఓకే, ఇది ఈ. నెక్స్ట్ ఏం అడిగిండు? సి అనే వ్యక్తి జేకి ఎడం వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. ఓకే. డి అనే వ్యక్తి జేకి తక్షణమే కుడివైపున కూర్చుంటాడు. ఓకే. డి అనే వ్యక్తి ఈకి ఎడం వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఈకి ఇది కుడివైపు, ఇది ఎడం వైపు. 2వ స్థానంలో ఎవడు కూర్చుంటాడు? ఈ అనేవాడు కూర్చుంటాడు. ఓకే, మనకి ఈ లొకేషన్ జరిగింది. విత్ రెస్పెక్ట్ టు ఈ మిగిలిన చూద్దాం. ఈ అనే వ్యక్తి ఏకి, జి అనే వ్యక్తి ఈకి ఎడం వైపున 2వ స్థానంలో కూర్చుంటాడు. ఓకే, సారీ డి అనేవాడు కూర్చుంటాడు ఇక్కడ. సో డికి ఏమైనా రిలేషన్ ఉందా? పైన స్టేట్మెంట్లో ఉంది. ఎక్కడుంది? డి అనే వ్యక్తి జేకి తక్షణమే కుడివైపున కూర్చున్నాడు, అంటే జే అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఓకే, మనకి ఎంతవరకు ఎంతమంది వచ్చి ఇప్పుడు? 1, 2, 3, 4, 5, 6, 7. 7గురిలో 4 అరేంజ్మెంట్ అయిపోయారు, ఇంకా 3 కూర్చోవాలి. ఓకే, డి అనే వ్యక్తి ఈకి అది అయిపోయింది. ఐ అనే వ్యక్తి సికి తక్షణ పొరుగువాడు కాదు. ఓకే, దానికి ముందు పై స్టేట్మెంట్ ఇంకోటి చూడండి, ఏమన్నాడు? సి అనే వ్యక్తి జీకి ఎడం వైపున 3వ స్థానంలో కూర్చుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, జే అనేవాడు జేకి ఆల్రెడీ ఉంది కదా, ఎడం వైపున 3వ స్థానం, అంటే ఇది కుడివైపు, ఇది ఎడం వైపు, అంటే 1, 2, 3వ స్థానంలో ఇక్కడ కూర్చుంటాడు. ఎవడు? సి అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. ఐకి సికి రిలేషన్ లేదు, సో ఐ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు, అంటే సి పక్కన కూర్చోవద్దు. మిగిలినోడు ఎవడు? సిడి ఈజీ హెచ్ఐజేలో ఎవడు? సిడిఈహెచ్ లేదు కాబట్టి హెచ్ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడు. క్వశ్చన్ ఏమి అడిగిండు? హెచ్కి కుడివైపున 3వ స్థానంలో ఎవరు? ఇది కుడివైపు 3వ స్థానం, జిజేడి. ఆప్షన్ సి. 69 చూడండి, ప్రధానికి ముందు ఒక సరి సంఖ్య ఈవెన్ నెంబర్, తర్వాత ఒక సరి సంఖ్య ఉన్నటువంటి సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో 3 ఈవెన్ నెంబర్లు కావాలి, సరి సంఖ్యలు 3 వరుసగా ఉండాలి. సో చూడండి, 7, 2, 4. ఓకే, 2, 4, 8. ఒక సెట్ 2 సెట్లు అయినాయి. నెక్స్ట్ చూడండి, ఇంకేమైనా ఉన్నాయని చూద్దాం. 2 ఇది ఆడ్ నెంబరు, ఇవి 2 ఈవెన్ అయితే ఇది ఆడ్ నెంబర్ అయింది. నెక్స్ట్ ఆడ్ నెంబర్ అయింది. చూడండి ఇక్కడ ఉంది 2, 4, 8, మొత్తం 3. ఆప్షన్ డి. సో సేమ్ క్వశ్చన్, ట్రై యువర్ సెల్ఫ్. 70 అనేది రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాడు. నెక్స్ట్ మార్నింగ్ సన్ రైజెస్ని 80 బీపీ కేజీగా అన్నాడు. ఇందులో రైజెస్ ఉంది, ఇందులో రైజెస్ ఉంది. ఓకే, 80 ఇందులో ఉంది, అందులో ఉంది కాబట్టి సన్ రైజెస్కి 80 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 72, ముందు ఒక సంఖ్య అంటే నెంబర్, తర్వాత కూడా ఒక చిహ్నం అంటే సింబల్ కలిగినటువంటి నెంబర్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. సో మన సీక్వెన్స్ ఏంది? నెంబర్ సింబల్, నెంబర్ సింబల్ 5, 1 @ నెక్స్ట్ 1, 1 యాష్, నెంబర్ సింబల్ 8, 8 యాష్ 3. ఆప్షన్ బి. నెక్స్ట్ చూడండి 73లో విక్యూఎల్ఈని జెడ్యూపీకేగా రాసుకుండు, అదేవిధంగా యూపీకేఎఫ్ని వైటీఓజీగా రాసుకుంటే ఆర్హెచ్హెచ్జిని ఏ విధంగా రాసుకోవచ్చు అన్నాడు. ఫస్ట్ రిలేషన్ చూద్దాం. విక్యూఎల్జీకి జెడ్యూపీకేకి వి అంటే 22, జెడ్ అంటే 26, 22, 26 అంటే +4 అయింది. క్యూ అంటే 17, యూ అంటే 21, ఇక్కడ కూడా +4 అయింది. ఎల్ అంటే 12, పి అంటే 16, +4 అయింది. జి అంటే 7, అంటే ప్రతి లెటర్ +4 అయింది. డైరెక్ట్ ఆర్ఎంహెచ్సికి అడిగిండు కాబట్టి దాన్ని చూద్దాం. ఆర్ అంటే 18, 18 4 కలిపితే 22, 22 అంటే వి. ఎం అంటే 13, 13కు 4 కలిపితే 17, 17 అంటే క్యూ. విక్యూ తోటి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. 24 చూడండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏం రావాలన్నాడు. 1101కి 1 అంటే -1 అయింది. ఓకే, 1000 నుంచి 97 అంటే -3 అయింది. ఓకే, 97 992 అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? -5 అయింది. ఓకే, నెక్స్ట్ -7 అయింది. నెక్స్ట్ ఎంత రావాలి? -9. ఎందుకు? ఆడ్ నెంబర్స్.
1 3 5 7 9 -9 చేయండి. 985 నుంచి -9 చేసి ఎంత? 9 7 6 ఆప్షన్ ఏ. 75 చూడండి, ముందు ఒక బేస్ సంఖ్య ఆడ్ నెంబర్, తర్వాత ఒక సరి సంఖ్య ఈవెన్ నెంబర్ ఉన్నటువంటి బేస్ సంఖ్యలు. మన సీక్వెన్స్ ఏంది? ఆడ్ ఈవెన్. సో చూడండి, ఆడ్ ఈవెన్ ఎక్కడుంది? ఆడ్ ఈవెన్ ఇక్కడ కాదు, 7 5 6 ఆడ్ ఈవెన్. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ఈవెన్ నెంబర్లు, ఇది ఒకటే ఈవెన్ నెంబరు, ఇవి రెండు ఆడ్. ఇంకోసారి క్రాస్ చెక్ చేయండి. 9 9 9 4 ఆడ్ ఈవెన్. ఓకే, నెక్స్ట్ ఎన్ని వచ్చినాయి మొత్తం? 72 రెండు వచ్చినాయి. 76 చూడండి, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తున్నాడు? విఎంఎన్ ఎస్ఎన్పిగా పిఓఆర్ ఎంటీగా రాస్తుంది. ఫస్ట్ లెటర్ చూద్దాం, ఒక నిమిషం చూద్దాం. ఇందులో యూయూ రెండు ఉన్నాయి, ఫస్ట్ లెటర్ జేజే ఉంది, మధ్యలో అన్ని లెటర్ క్యూనే ఉంది కాబట్టి ఫస్ట్ లెటర్ ఒకటి చూద్దాం. విఎన్టీ 22, ఎస్ అంటే 19, -3 అయింది, 19 16, -3 అయింది, 16 13, -3 అయింది, 10. 10 అంటే జే. సెకండ్ లెటర్ వదిలేసి థర్డ్ లెటర్ చూడండి. ఎన్ 14, పి 16, ఆర్ 18, టీ 20, 22, వి. ఫస్ట్ లెటర్ జే, లాస్ట్ లెటర్ వి. ఆప్షన్ సి. 77 పైనుంచి 12, కింది నుంచి 26, మొత్తం ఎంతమంది ఉన్నారు? 12 26 ఎంతమంది? 6 2 8 2 1 3 38. 38 ఇట్ల నుంచి -1 చేయండి, ఎందుకు? పైనుంచి కింది నుంచి వాడే 2 సార్లు కౌంట్ అయ్యింది కాబట్టి. మొత్తం ఎంతమంది? 37. నెక్స్ట్ 78 ట్రై యువర్ సెల్ఫ్, ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట, సింబల్స్ చేంజ్ చేయడం. ఇదే 30 క్వశ్చన్స్లో 3 టైమ్స్ అడిగండి. 79 కూడా చూడండి, ఇది రిపీటెడ్గా వచ్చింది ఈ సెట్లో. ఏమడిగాడు? ముందు ఒక బేస్ సంఖ్య ఆడ్ నెంబర్, తక్షణం ఒక బేస్ సంఖ్య ఆడ్ నెంబర్ ఉన్నటువంటి సరి సంఖ్యలు ఎంత? మన సీక్వెన్స్ ఏంది? ఆడు ఈవెన్ ఆడ్. సో చూడండి, 3 2 5 ఆడు ఈవెన్ ఆడ్. నెక్స్ట్ వచ్చేసి ఆడు ఈవెన్ ఆడ్ రావాలి. సో చూడండి, ఆడు ఈవెన్ ఆడు 7 4 5. నెక్స్ట్ ఆడు ఈవెన్ ఆడు 5 2 3. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లు ఇవన్నీ ఈవెన్ నెంబర్లు, ఇది ఒకటి, ఇవి రెండు ఆడ్ నెంబర్లు, మధ్యలో ఏది లేదు కాబట్టి ఓన్లీ 3. ఆప్షన్ 4. ఓకే, 18th క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్లో ఇవి ఒక లాజిక్ని ఫాలో అయితే సేమ్ లాజిక్ అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో ఏది ఉందని అడిగింది. సో చూడండి, ఫస్ట్ అండ్ లాస్ట్ చూడండి. ఐఎన్ఎఫ్ఓని వీడు ఎట్లా రాసుకుండు? ఐఎన్ఎఫ్ఓని లెఫ్ట్ టు రైట్ ఉన్నదాన్ని రైట్ టు లెఫ్ట్ రాసుకుండు, ఐఎన్ఎఫ్ఓ అని. సో అవుట్ ఆఫ్ 4 ఆప్షన్లో దాన్ని క్రాస్ చెక్ చేద్దాం. ఓకే, ఐఎన్ఎఫ్ఓ. ఇప్పుడు ఆర్ఈఎస్టీ ఏమని రాసుకోవాలి? రైట్ సైడ్ నుంచి ఆర్ఈఎస్టీ అని రాసుకోవాలి. ఓకే, సో మనకి ఏమవుతుంది? అప్పుడు ఆప్షన్ 1 అవుతుంది. క్రాస్ చెక్ చేద్దాం మిగిలినవి కూడా. టీఐఎన్ఎస్ నేను రాసుకోవాలి, టీఐఎన్ఎస్ అని ఇక్కడి నుంచి రాసుకోవాలి. సో ఇది కాదు. పిఎల్ఏవి అని రాసుకోవాలి, పిఎల్ఏవి ఇక్కడి నుంచి రాసుకోవాలి. ఇది కూడా కాదు. ఏఎల్ఎస్ఓ నేను రాసుకోవాలి, ఏఎల్ఎస్ఓ. ఓకే, ఆప్షన్ 4 ఆప్షన్ 1 సేమ్ లాజిక్ ఫాలో అయినాయి. అప్పుడు సెకండ్ చూద్దాం. ఐఎన్ఎఫ్ఓని ఏమని రాసుకుండు? ఎన్ఎఫ్ అంటే మధ్యలో ఉన్న 2 లెటర్స్ని ఫస్ట్ రాసుకుండు. ఓకే, చూద్దాం. ఆర్ఈఎస్టీలో ఈఎస్ రావాలి. ఓకే, ఏఎల్ఎస్ఓలో మధ్యలో ఉన్న లెటర్స్ ఎల్ఎస్ రావాలి, ఏఎస్ఓ రాకూడదు. అర్థమవుతుందా? ఏఎల్ఎస్ఓలో మధ్యలో ఉన్న 2 లెటర్లు ఏంది? ఎల్ఎస్ తోటి స్టార్టింగ్ రావాలి. ఎందుకు? ఐఎన్ఎఫ్ఓలో మధ్యలో ఉన్న లెటర్ ఎన్ఎఫ్ స్టార్టింగ్ వచ్చింది. సో ఇది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఓకే, ఇది 13th క్వశ్చన్ ఈ సెట్లో రీజనింగ్ సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.